ముఖ్యమంత్రి సీటు కోసం కొట్లాట అవుతుంది. ఇద్దరు కీలకమైన నేతలు పంచాయతీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ పంచాయతీ ఢిల్లీకి చేరింది. కర్ణాటకలో మీకు అందరికీ తెలిసిందే, 2 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బంపర్ మెజార్టీతో గెలుపొంది అక్కడ అధికారాన్ని చేజిక్కించుకుంది. జనరల్గా కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీలు ఉన్నటువంటి ఏ పార్టీ అయినా, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా, ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎవరు డిసైడ్ చేస్తారో అధిష్టానం. సో అప్పుడు కూడా సీఎం సిద్ధరామయ్యగా అప్పుడు అధిష్టానం డిసైడ్ చేసింది. అయితే అదే సందర్భంలో ఇంకొక అంశం కూడా చర్చకు వచ్చింది. 2 ఏళ్లన్నర అంటే సుమారుగా 2.5 years వరకు సిద్ధరామయ్య ఉంటే మరో 2.5 years డీకే శివకుమార్ అధికారంలో ఉంటారు, ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారనే చర్చ మొదటి నుంచి ఉంది. అయితే డీకే శివకుమార్ ఎన్నికల కంటే ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉంటే ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పి చాలా పట్టుబట్టాడు. ఆయన తీవ్ర ప్రయత్నం చేశారు. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలో డెఫినెట్గా హీఈస్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ లీడర్, ఓవరాల్ ఏఐసిసి లెవెల్లో ప్రామినెంట్ లీడర్ అండ్ పవర్ఫుల్ లీడర్ అని కూడా చెప్పొచ్చు. అయితే డీకే శివకుమార్ అంతటి స్థాయిలో పట్టుబడ్డా కూడా, అంతటి స్థాయిలో కొంత ఎఫర్ట్స్ చూపించినా కూడా ఇక్కడ ఫైనల్గా సిద్ధరామయ్యకే అన్ని రకాలుగా గతంలో ముఖ్యమంత్రికి చేసిన అనుభవం ఉంది, మళ్ళీ అవకాశం ఇద్దామంటే అవకాశాన్ని అటు అధిష్టానం కల్పించి సిద్ధరామయ్యకి అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత మధ్యలో ఒక ముడా స్కామ్ అని, తర్వాత ఇంకొక స్కామ్ అని రకరకాల చిన్న చిన్న స్కామ్ల పేరిట ప్రతిసారి సిద్ధరామయ్యని కార్నర్ చేసి సిద్ధరామయ్య మొత్తం రాజీనామా చేయాలని చెప్పి బీజేపీ ప్రతిపక్షం డిమాండ్ చేసి పలుమార్లు చర్చకు వచ్చింది. అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో కూడా కుమ్ములాటలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యమంత్రి స్థానంలోకి డీకే శివకుమార్ తీసుకోవాలన్నటువంటి ఒక చర్చ కూడా జరిగింది. అయితే ఇప్పుడు మరోసారి ఊపందుకుంది ఆ చర్చ. 2 ఏళ్లన్నర పూర్తయింది. ఇక ఢిల్లీలో మకాం వేశారు ఇద్దరు నేతలు, డీకే శివకుమార్ అండ్ సిద్ధరామయ్య. ఈ 2 వర్గాలు కూడా ఢిల్లీలో మకాం వేశాయి. రాహుల్ గాంధీ, ఖర్గేలను వరుసగా భేటీ అవుతున్నారు. నిన్నటితో కాంగ్రెస్ సర్కార్కి 2.5 ఏళ్లు పూర్తయింది. ఇక 2.5 ఏళ్ల కాలం పూర్తయిపోయింది. దీంతో వెంటనే సిద్ధరామయ్య సమయం ముగిసింది అనేది అటు కర్ణాటకకు సంబంధించిన డీకే శివకుమార్ వర్గీయులు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నమాట. సీఎం సిద్ధరామయ్యని మార్చాలంటూ డీకే వర్గం పట్టుబడుతోంది. అయితే ప్రచారాన్ని కొట్టిపారేశారు సీఎం సిద్ధరామయ్య. మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఇవ్వాలని మాత్రమే కోరాను, నేను ఎక్కడ కూడా ముఖ్యమంత్రిగా దిగిపోతానంటే చర్చే లేదు, అదంతా కూడా పూర్తిగా అవాస్తవం. మంత్రివర్గ విస్తరణ జరిగితే మరో ఏడాది పాటుగా నేనే సీఎంగా ఉంటానని చెప్పి సిద్ధరామయ్య అంటూ ఉన్నారట. బీహార్ ఓటమితో సీఎం సీటు మార్పులకు సిద్ధంగా లేము అని అధిష్టానం చెప్తోంది. బీహార్లో మొన్నే చాలా ఘోరమైనటువంటి పరాజయాన్ని ఎదుర్కొంది కాంగ్రెస్ పార్టీ. పూర్తిగా వాళ్ళు పోటీ చేసిన 45 స్థానాల్లో కనీసం 6 స్థానాల్లో మాత్రం గెలిచింది. మినిమం ఒక 10 స్థానాలను గెలవకపోతుందని ఆశించే వ్యక్తి అప్పటికీ ఇక్కడ 6 స్థానాల్లో గెలిచి వాళ్ళు చాలా ఘోరమైన డిజాస్టర్ని ఎదుర్కొన్నారు. అటు వాళ్ళు సపోర్ట్గా ఉన్నటువంటి ఆర్జేడీ కూడా చాలా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఓట్ల శాతం పెరిగినప్పటికీ సీట్లు మాత్రం రాలేదు. అయితే ఆ ఎన్నికల తర్వాత సీఎం మార్పు అనేది ఇక ఈ మధ్యలో ఉండదు అనేటువంటి ఒక మాటనే అటు అధిష్టానం చెప్తోందట. మరి కర్ణాటక విషయంలో చాలా తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొంది. గతంలో కర్ణాటక ఎన్నికల సమయంలో కూడా తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నికలు జరుగుతాయన్న చందంగా ఎగ్జైట్మెంట్ కనిపించింది తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో రాజకీయాలు ఇప్పుడు కర్ణాటకలో వేడెక్కాయి. ఈ రాజకీయాలు ఢిల్లీ కేంద్రంగా కొనసాగుతున్నాయి. మా ప్రతినిధి ఢిల్లీ నుంచి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, సో ఢిల్లీ వేదికగా కర్ణాటక రాజకీయాలు మొత్తం కూడా అక్కడ మకాం వేసాయి, అక్కడే కొంత హీట్ ఎక్కిస్తోంది కూడా. సిద్ధరామయ్యకి మొదట్లో నేను చెప్పినట్టుగా అధిష్టానం ఫస్ట్ ఫిక్స్ అయిపోయింది. సో ఆయనకు అవకాశం ఇచ్చినా కూడా 2.5 ఏళ్ళ మాత్రమే, అతను 2.5 ఏళ్ళ తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా అవుతారనేది అధిష్టానం ఆయనకు ప్రామిస్ చేసిందన్నమాట తెలిసింది. సో అప్పుడు చర్చ జరిగింది. ఇప్పుడు అది ఇంప్లిమెంట్ కాబోతుందా ఏంటి? ఇప్పుడు సీఎం మార్పు ఉంటుందా ఉండదా? మధ్యలో కూడా 2-3 స్కామ్ల విషయంలో సిద్ధరామయ్య చాలా ఘోరంగా అట్టర్ ఫ్లాప్ అయ్యారనే చర్చ కూడా జరిగింది. ఇంటర్నల్గా అధిష్టానం కూడా మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. వాట్స్ అన్ అప్డేట్? ఖచ్చితంగా అంటే ఇప్పుడు కర్ణాటకలో పవర్ షేరింగ్ పాలిటిక్స్ అనేది ఆ తారాస్థాయికి కూడా చేర్పడం జరిగింది. ప్రస్తుతానికి డీకే శివకుమార్ తప్పునటువంటి మద్దతుదారులు వారు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఢిల్లీకి కూడా రావడం జరిగింది. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వచ్చారు. నిన్న రాత్రి ఆ 3 ఎమ్మెల్యేలు ఖర్గేను కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ సీఎం సీట్ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఖర్గే తోటి వారు మాట్లాడినటువంటి పరిస్థితి జరిగింది. అయితే డీకే శివకుమార్ ఆ మద్దతుదారులందరూ కూడా ఖచ్చితంగా నిన్నటితోటి సిద్ధరామయ్య సంబంధించినటువంటి సీఎం టైం అనేది ముగిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా డీకే శివకుమార్ కి ఈ యొక్క అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా వారందరూ కోరినటువంటి పరిస్థితి దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు అధిష్టానం మాత్రం చాలా డైలమాలో పడినటువంటి పరిస్థితి దొరుకుతుంది. ఎందుకంటే బీహార్ లో జరిగినటువంటి ఓటమి తర్వాత మళ్ళా ఇక్కడ మార్పు జరిగితే ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఒకవైపు సిద్ధరామయ్య కూడా చాలా వరకు పవర్స్ ఉన్నాయి. అక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి మద్దతు కావచ్చు, సిద్ధరామయ్య కూడా పూర్తి స్థాయిలో మెజారిటీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. మరోవైపు
డికే శివకుమార్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్క అంశాల్లో కూడా వారు ముందుకు కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి. డికే శివకుమార్ చాలా సీనియర్ వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి టచ్ లో ఉన్నటువంటి వ్యక్తి. స్వయంగా రాహుల్ గాంధీతో పాటు ఇటు సోనియా గాంధీకి ఇద్దరికి అత్యంత అంటే చాలా క్లోజ్ రిలేషన్స్ కూడా డికే శివకుమార్ కూడా ఉంది. కానీ ఇప్పుడు బీహార్ జిల్లాలో జరిగినటువంటి ఓటమి తర్వాత చాలా కన్ఫ్యూజ్ లో కూడా కాంగ్రెస్ అధిష్టానం పన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఒకవైపు సిద్ధరామయ్య మాత్రం మంత్రివర్గ విస్తరణ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున్ ఖర్గే తోటి చర్చించారు. మొన్న బీహార్ లో ఓటమి తర్వాత తెల్లారే సిద్ధరామయ్యతో పాటు డికే శివకుమార్ ఢిల్లీ కూడా రావడం జరిగింది. ఆ సమయంలో ఇటు మల్లికార్జున్ ఖర్గే తోటి ఇటు సిద్ధరామయ్య భేటీ అయ్యారు. ముఖ్యంగా ఇటు మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టాలని అనుకుంటున్నాము అని చెప్పేసి వారికి ఒక ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ దానిపై అధిష్టానం ఎటువంటి రిప్లై కూడా ఇవ్వలేదు. మళ్ళీ దాని తర్వాత వెంటనే డికే శివకుమార్ ఢిల్లీకి కూడా వచ్చారు. ఢిల్లీకి వచ్చి మళ్ళీ ఖర్గేని డికే శివకుమార్ కలవడం జరిగింది. దాని తర్వాత ఇటు శివకుమార్ మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఈ సీఎం సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ కూడా ప్రస్తావనకు రాలేదు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి కూడా డికే శివకుమార్ ఢిల్లీలో ఉన్నటువంటి సమయంలో మీడియాతో మాట్లాడినటువంటి ఆ పరిస్థితి. కానీ వెంటనే కర్ణాటక వెళ్ళిన తర్వాత ఈ పాలిటిక్స్ అనేది కూడా చేంజ్ అయ్యాయి. వెంటనే డికే శివకుమార్ సిద్ధరామయ్య వ్యవహరిస్తున్నటువంటి తీరుపై కూడా కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేయడం జరిగింది. సిద్ధరామయ్య తీసుకున్నటువంటి నిర్ణయాలపై కూడా ఇటు డికే శివకుమార్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా డికే శివకుమార్ కి ఈ యొక్క అవకాశం కూడా కల్పించాలని చెప్పేసి కూడా ఆ శివకుమార్ మద్దతుదారులు కూడా వారు ఇటు అధిష్టానం కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి పాలిటిక్స్ అంతా కూడా ఇప్పుడు ఢిల్లీ కూడా చేరుకోవడం జరిగింది. కొంచెం క్రితమే కర్ణాటక భవన్, ఢిల్లీలో ఉన్నటువంటి కర్ణాటక భవన్ లో ఇటు డికే శివకుమార్ సంబంధించినటువంటి మద్దతుదారులు ఎమ్మెల్యేలు అందరూ కూడా వారు భేటీ అయ్యారు. మళ్ళీ మనకి కాసేపట్లోనే ఖర్గే నివాసానికి వీరందరూ కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ నవీన్, అంటే జనరల్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్ధతే ఇది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరి పేరు చెప్తే వారే ముఖ్యమంత్రి అవుతారు, ఎవరి పేరు చెప్తే వారే మంత్రి అవుతారు. సహజంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఉన్నటువంటి అంశమే. కానీ ఈ సమయంలో ఇటువంటి ఒక గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మన బీహార్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. హిమాచల్ ప్రదేశ్లో కూడా రేపటి రోజు నిజంగా మళ్ళీ ఎన్నికలు వస్తే ఏం జరుగుతుందో తెలియదు. తమిళనాడులో ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ తెలంగాణలో కొంత సుస్థిరంగా ఉంది. ఇలా కొన్ని రాష్ట్రాలని కోల్పోతోంది. ఉన్న ప్రభుత్వాలనే కొంత పూర్తిగా అనుకున్న ఎక్స్పెక్టెడ్ రీచ్లోకి తీసుకెళ్ళలేకపోతుంది. ఇటువంటి టఫ్ సిచ్యువేషన్లో ముఖ్యమంత్రి మార్పు అనేది జరిగితే పూర్తి ఓవరాల్ కాంగ్రెస్ అధిష్టానం పైన దీని ప్రభావం చూపించే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో బలోపేతం చేసేటువంటి దిశగా అనేక ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కానీ మొన్న జరిగినటువంటి బీహార్ ఓటమి తర్వాత చాలా డైలమాలో కూడా పడినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వచ్చేటువంటి ఎన్నికలు బెంగాల్తో పాటు కేరళ, అక్కడ సౌత్ లో ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో ఈ యొక్క ఎన్నికలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిపై దృష్టి పెట్టేందుకు ఈ యొక్క ప్రయత్నం జరుగుతున్నటువంటి ఆ నేపథ్యంలోనే ఈ యొక్క కర్ణాటక వివాదం అనేది తారాస్థాయి కూడా చేరుకుంది. మరోవైపు ఖర్గే కూడా కర్ణాటక చెందినటువంటి ఆ ఖర్గే కానీ ఎందుకు వారిని బుజ్జగించలేకపోతున్నారు అనే విధంగా కూడా కొంత సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు బీజేపీ సొంత గుటి అంటే కర్ణాటక చెందినటువంటి ఇటు ఖర్గే ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, కనీసం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు, కాంగ్రెస్ ఉన్నటువంటి నేతల్ని వారిని బుజ్జగించేటువంటి ప్రయత్నంలో విఫలమయ్యారని చెప్పేసి కూడా ఒకవైపు బీజేపీ ఆరోపిస్తూ వస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఈ సీఎం సంబంధించినటువంటి అంశాలపై ఇటు ఢిల్లీ అధిష్టానం మాత్రం కొంత మౌనంగా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవేళ ఏదైనా చేంజ్ కానీ మార్పులు కానీ చేర్పిస్తే ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా కొంత ప్రభావం కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధిష్టానం భావిస్తుంది. ఎందుకంటే 2028లో జరగబోయేటువంటి ఆ ఎన్నికల్లో మాత్రం ఇటు సిద్ధరామయ్య ఒక ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అప్పటి వరకు నేను ఉంటాను, దాని తర్వాత డికే శివకుమార్ ని సీఎం రేస్ లో ఉంచుదామనే విధంగా ప్రపోజల్ కూడా ఇచ్చారు. కానీ ఆ ప్రపోజల్ ని అధిష్టానం తిరస్కరించింది. ఎట్టి పరిస్థితిలో ఉన్నటువంటి అగ్రిమెంట్ అంటే దాదాపు 2.5 ఏళ్ల పాటు సిద్ధరామయ్య, దాని తర్వాత డికే శివకుమార్ ఉండాలని చెప్పేసి కూడా మొదటిగానే ఈ అంశాన్ని ఇద్దరికి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు సిద్ధరామయ్య వివరిస్తున్నటువంటి తీరు, ఇప్పుడు మీడియాలో ఈ అంతా ప్రచారం జరగడం, కొంత ఇటు కాంగ్రెస్ పార్టీ కొంత మైనస్ కావడంతో కొంత అధిష్టానం కూడా సిద్ధరామయ్యపై సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా కర్ణాటకలో ముఖ్యమంత్రి సీటు మార్పు ఖాయంగా కనబడుతోంది. సిద్ధరామయ్య వర్గీయులు అటు డీకే శివకుమార్ వర్గీయులు ఇద్దరు కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇప్పటికే డీకే శివకుమార్కి సంబంధించిన వర్గీయులు, ఎమ్మెల్యేలు, మిగతా మంత్రులంతా కూడా డీకే శివకుమార్ని కలిశారు కూడా. సో డీకే శివకుమార్తో భేటీ తర్వాత కొంత పాజిటివ్ ఉందనేది వాళ్ళు చెప్తున్నమాట. కానీ సిద్ధరామయ్య మాత్రం మంత్రివర్గ విస్తరణ కోసం మాత్రమే వచ్చాను, మంత్రివర్గ విస్తరణ పూర్తయిన తర్వాత మరొక ఏడాది పాటుగా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, ఎవరు కూడా ముఖ్యమంత్రి మార్పు అనే మాట మాట్లాడకండి అనేటువంటి మాటని
సిద్ధరామయ్య మాట్లాడుతున్నారు. సో కర్ణాటకలో మొదటి నుంచి ముందుగా సిద్ధరామయ్యకి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించినట్టు నుంచే చర్చ జరుగుతోంది. మొదటి 2.5 పాటుగా సిద్ధరామయ్య ఉంటే ఆ తర్వాత 2.5 పాటుగా డీకే శివకుమార్ ఉంటారనే ఒక చర్చ మొదటి నుంచి జరుగుతుంది. సో ఇప్పుడు రెండు వర్గాలు కూడా ఢిల్లీలో మకాం వేసి చర్చలు జరుపుతూ ఉన్నాయి. సో ఒక ప్రామినెంట్ లీడర్ అని చెప్పాలి డీకే శివకుమార్ కూడా. ఏఐసీసీ లెవెల్లో కాంగ్రెస్ పార్టీలో అంత పవర్ఫుల్ లీడర్. సో ఏఐసీసీ అధిష్టానం దగ్గర కూడా ఈజీగా యాక్సెసిబుల్గా వెళ్ళి మాట్లాడి తనకు కావాల్సింది చర్చించుకునేటువంటి యాక్సెస్ ఉన్నటువంటి లీడర్ ఆయన. చాలా పవర్ఫుల్ లీడర్ కూడా. పబ్లిక్లో కూడా చాలా మాస్ లీడర్ గుర్తింపు ఉంది. మరి ఇప్పుడు డీకే శివకుమార్కి అవకాశం కల్పిస్తారా లేదా సిద్ధరామయ్య కొనసాగిస్తారా చూడాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.